జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లికి ఒక్కరోజు ముందు వరుడు లక్కంపల్లి కిరణ్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. కిరణ్ కు అదే గ్రామానికి చెందిన యువతతో ఎంగేజ్మెంట్ కుదిరింది. కాబోయే భార్యతో ఫోటోషూట్ కు వెళ్లాడు కిరణ్. ఫోటోషూట్ తర్వాత ఇంటికి వచ్చి బలవన్ మరణానికి యత్నించాడు కిరణ్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలను వ్యక్తం చేయడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పెళ్లికి ఒక్కరోజు ముందు వరుడు బలవన్ మరణానికి పాల్పడ్డం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకసారి మీరు చూడొచ్చు, ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. మరి ముఖ్యంగా ఇంకొద్ది గంటల్లోని ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాల్సిన చోట కిరణ్ మరణ వార్త ఆ కుటుంబాన్ని కుదిపేస్తుంది. మరి ముఖ్యంగా లక్కంపల్లి కిరణ్ బలవన్ మరణానికి పాల్పడడం కారణం ఏమై ఉంటుంది అంటూ కూడా ఆ కుటుంబం ప్రస్తుతం గుండె లవిసేలా రోధిస్తోంది. ఎందుకు బలవన్ మరణానికి పాల్పడ్డాడు? అంతటి బలమైన కారణాలు ఏంటి? ఎవరైనా డిప్రెషన్లో ఉన్నాడా? లేకపోతే ఎవరైనా ఇబ్బందికర వాతావరణానికి గురి చేశారా? అసలు ఎందుకు ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు? అది కూడా పెళ్లికి ఒక్కరోజు ముందు. ప్రేమ వంటి విషయాలు ఏమైనా దీని వెనకాల ఉన్నాయా? ఈ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతోంది. ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. మరికొద్ది గంటల్లోనే పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. లక్కంపల్లి కిరణ్ బలవన్ మరణం. కిరణ్కు అదే గ్రామానికి చెందిన యువతితో ఎంగేజ్మెంట్ అయింది. కాబోయే భార్యతో ఫోటోషూట్కు వెళ్ళాడు కిరణ్. ఫోటోషూట్ తర్వాత ఇంటికి వచ్చి ఉరేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. కిరణ్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఏం జరిగింది? ఎందుకు కిరణ్ ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు? ప్రేమ వ్యవహారమైన కారణం ఉందా? లేకపోతే ఎవరైనా బెదిరింపులకు పాల్పడ్డారా? లేకపోతే ఏవైనా మనస్తాపానికి గురైన పరిస్థితులు ఉన్నాయా? కిరణ్ మృతికి సంబంధించి ఆ కుటుంబం ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. అనేకమైన అనుమానాలను వ్యక్తం చేయడం జరుగుతోంది. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇంటి దగ్గర చూద్దాం. ఆ తర్వాత అసలు ఏం జరిగింది, ఆ కుటుంబం ఎటువంటి అనుమానాలని ఇక్కడ రైజ్ చేయడం జరుగుతోంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా అక్కడ ఆ కుటుంబం ఏమంటుందో చూద్దాం. మా తమ్ముడు, మా చిన్ననాన్న కొడుకు వారం రోజుల క్రితమే పెళ్లి సెట్ కావడం జరిగింది. మరి ఈ విధంగా నిన్న మొత్తం మార్నింగ్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. కుటుంబంలో బాగా విషాదం ఎదుర్కొన్నది. దీనికి కారణం ఏం అర్థం కావడం లేదు. మార్నింగ్ చూసేసరికి సూసైడ్ చేసుకున్నారు. మరి ఇంకా ఏం అర్థమవుతుంది, మా ఫ్యామిలీకి ఏం అర్థం లేదు. చాలా యాక్టివ్గా ఉంటుండేవాడు, ఆరోగ్యం పరంగా అన్నిటికీ యాక్టివ్గా ఉంటుండే. మరి ఏమో అర్థం కావడం లేదు. రేపే పెళ్ళి. యాక్చువల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సెట్ అయ్యి వచ్చింది. ఎక్కడ దూరం ఉన్నటువంటి ప్రాంతం నుండి అందరూ కూడా రెడీ అయ్యి వచ్చింది. మరి మొత్తం గ్రామంలో కావచ్చు, మా కుటుంబ సభ్యులు, మా కులంలో అందరు కూడా చాలా విషాదకరం ఉంది. ఫోటోలు దిగారు వాళ్ళు మార్నింగ్ కూడా ఫోటోలు దిగారు హ్యాపీగా. వాడే బైక్ మీద తీసుకెళ్ళి ఫోటో తీసుకొని మంచిగా షూట్కు వచ్చిండు. మరి ఈ విధంగా రాత్రి కావడం చాలా బాధాకరం ఉంది. రైట్, ఆ కుటుంబం కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది, అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఏం జరుగుతుంది? కిరణ్ ఎందుకు ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు? బలవన్ మరణానికి పాల్పడాల్సిన అవసరం కిరణ్కి ఏమొచ్చింది? అక్కడ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? పోలీసుల ఇన్వెస్టిగేషన్లు ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఆ కుటుంబం ఏమంటోంది? ఎటువంటి అనుమానాలని అక్కడ రేకెత్తించడం జరుగుతోంది? అట్ ది సేమ్ టైం పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? సచిన్, తెల్లారితే వివాహ సంబరాల్లో మునిగి తేలాల్సినటువంటి ఆ కుటుంబంలో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన నుంచి, ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోవట్లేదు. సమీప బంధువులు అయితే పూర్తిగా సమాచారం ఇవ్వడానికి అయితే నిరాకరిస్తున్నారు. ఆ దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఏమైందో ఏందో తెలియదు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లా సమీపంలో ఉన్నటువంటి కిరణ్ చాలా యాక్టివ్ గా ఉండేవాడు. గత వారం 10 రోజుల క్రితమే వివాహం నిశ్చితార్థమైంది సమీప బంధువుతోని. దీంతో వివాహానికి అన్ని ఏర్పాటు చేసుకున్నారు. అన్ని ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మంచిగా చేయాలి, గ్రాండ్ గా చేయాలి అనేటువంటి కోణంలో ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే అందరినీ పిలవడం జరిగింది, శుభలేఖలు కూడా ఇవ్వడం జరిగింది.
మొత్తం వివాహ వేడుకలను ఎంత ఘనంగా జరుపుదామని చెప్పి ప్లాన్ చేసుకున్నటువంటి ఈ క్రమంలో ఫోటోషూట్ స్వయంగా బైక్ పై ఆ అమ్మాయిని కాబోయే భార్యను తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఆ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళాడు. మరి ఏం జరిగిందో తెలియదు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించినటువంటి సమాచారం అనుకున్నటువంటి పోలీసులు రంగంలోకి దిగారు. మృతుని బంధువులను విచారణ జరుపుతున్నారు. అలాగే ఎవరైతే ఆ వధువు సరుకున్నటువంటి బంధువులు వాళ్ళని సైతం విచారణ జరుపుతున్నారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నాం. త్వరలోనే మీకు ట్రేస్ అవుట్ చేస్తాం, ఏంటి అనేది చెప్తాం, పూర్తి వివరాలు చెప్తామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద గత సంవత్సరం నుంచి ఈ కిరణ్ కి ఏమైనా ఇతర వ్యవహారాల్లో అంటే ప్రేమ వ్యవహారం లాంటివి ఏమైనా దీని వెనకాల ఉన్నాయా? అటువంటి అనుమానాలను వ్యక్తం చేయడం జరుగుతుందా? కుటుంబం కావచ్చు, లేకపోతే పోలీసు ఇన్వెస్టిగేషన్ లో అటువంటి అంశాలు ఏమైనా వెలుగులోకి వస్తున్నాయా? అదే ఇప్పటికీ ఇంకా పోస్ట్ మార్టం కి తరలించడం జరిగింది. బాడీ పోస్ట్ మార్టం పూర్తి కాలేదు. ఇప్పటికిప్పుడే మేము ఏం చెప్పలేము. అన్ని కోణాల్లో మేము ఆలోచిస్తున్నాము. అతని కిరణ్ స్నేహితులని బంధువులని అందరినీ కూడా విచారణ జరుపుతున్నాము. త్వరలోనే పూర్తి వివరాలు మీకు తెలియజేస్తామని చెప్పి పోలీసు అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అన్ని కోణాల్లో, ఎందుకంటే చాలా షాకింగ్. ఇరు కుటుంబాలకి సచిన్ ఒక వివాహం అంటే చాలా ఘనంగా జరగాలి. బంధువులను మిత్రులను అందరినీ ఆహ్వానించారు. మొత్తం సిద్ధమైపోయింది, రంగం సిద్ధమైంది. ఇప్పటికే వాళ్ళు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. దీనిలో ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ వినడంతో ఎవరు ఇంకా తేరుకోలేనటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. మరో 1-2 days లో మాత్రమే పూర్తి వివరాలు తెలిసే అవకాశం. చంద్రశేఖర్, ఆర్థిక సంబంధాలకు సంబంధించి ఆ కుటుంబం ఏమైనా చెప్పడం జరుగుతోంది? ఎందుకంటే సాధారణంగా కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం, అప్పుల బాధలు తాళలేక బలవన మరణాలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూ ఉంటాం. ఈ ఘటనకు సంబంధించి అటువంటి అంశాలు ఏమైనా ఉండొచ్చు అని కొనలో ఎటువంటి దర్యాప్తు జరుగుతోంది? కుటుంబం ఏమంటోంది? సచిన్, ప్రధానంగా మీరు అన్నట్టుగా 4 కారణాలని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. గతంలో కిరణ్ కి ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఫోటోషూట్ కావచ్చు. ఈ వారం 10 రోజుల నుంచి నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి అమ్మాయి అబ్బాయి ఫోటోషూట్ కావచ్చు, ఇతరత్ర ఫోన్ వ్యవహారాలు, మాట్లాడుకోవడము, తిరగడం, ఇట్లాంటివి జరుగుతున్నటువంటి క్రమంలో ఏమైనా సంభాషణలో ఏదైనా వాదోపవాదాలు జరిగాయనేటువంటి కోణం 2. మూడవ అంశం ఏంటంటే మీరు అన్నట్టుగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉన్నాయా, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయా, ఈ కారణాల వల్లనే ఏమైనా డిప్రెషన్ కు లోనై ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడా? ఏ నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుండే. ఏ ఇబ్బంది అయినా కానీ వాటిని అధిగమించడానికి అనేక మార్గాలు ఉన్నాయని చెప్పేసి అయితే పోలీసు అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ చంద్రశేఖర్, ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త చలించే అవకాశం ఉంటుంది కాబట్టి, కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఎంతటి కారణమైనా కావచ్చు, ఎంతటి పరిస్థితులైనా కావచ్చు, ఒక్కసారి ఇటువంటి ఘటనలు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, బల్వన్ మరణానికి పాల్పడే వాళ్ళు సాధారణంగానే కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్న బాధను ఎవరికి చెప్పకుండా దాన్ని కవరప్ చేసేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు లోన్లీగా ఉండే ఎక్కడో చోట సందర్భంలో ఒక్కసారి వాళ్ళ మనసుని అలా తాకితే కనుక ఆ నవ్వు కరిగి కన్నీళ్ళ నుంచి గంగధారే పొంగుకొస్తుంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి అటువంటి సందర్భం. ఎందుకంటే రోజులాగే సాధారణంగానే కనిపిస్తూ ఉంటారు, కానీ ఎక్కడో చోట వాళ్ళ మనసుని కాచి వాళ్ళ గుండెని అలా మెత్తగా తడిమితే ఆ నవ్వు కరిగిపోతుంది, కళ్ళలో నుంచి కన్నీరు వస్తుంది. అప్పుడు మాటలు పొంగుకొస్తాయి. అప్పుడు ఇటువంటి అంశాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒంటరిగా ఉండే స్వభావం ఎక్కడైనా కనిపించింది అనుకోండి, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఎంత బలమైన కారణమైన కావచ్చు, అది ఆర్థికంగా కావచ్చు, ప్రేమ కావచ్చు, కారణం ఏదైనా బల్వన్ మరణాన్ని పాల్పడ్డం మాత్రం ఆలోచించే ప్రయత్నం చేయండి. అతి కఠినమైన నిర్ణయం. మరి ముఖ్యంగా లోన్లీగా ఉన్నప్పుడు ఇటువంటి అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైనా సమస్య వస్తే నలుగురితో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆ నలుగురు కూడా ఎవరంటే మీ కష్టాన్ని అర్థం చేసుకొని, మీ కష్టాన్ని అవహేళన చేయకుండా అర్థం చేసుకొని మీతో ఉండే వాళ్ళతో పంచుకునే ప్రయత్నం చేయండి. కనీసం తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళతో చెబితే ఎక్కడ భయపడిపోతారు, ఎక్కడ బాధపడతారు,
ఎక్కడ దిగులు పెట్టుకుంటారో, ఎక్కడ కుదేలైపోతారని చెప్పి వాళ్ళతో చెప్తూ ఉంటారు. స్నేహితులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒక్క స్నేహితుడు ఉంటాడుగా, ఎవరో ఒకరు ఉంటారుగా, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. కానీ ప్రాణాలు తీసుకోవడం మాత్రం, ప్రాణాలు బలవన్మరణానికి పాల్పడడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వాల నుంచి కూడా, ఎందుకంటే కొన్ని అవగాహన సంబంధించి కూడా ఉంటూ ఉంటాయి. అంటే ఇటువంటి సందర్భాలు డిప్రెషన్కి వెళ్ళినప్పుడు కూడా వాటి నుంచి బయటపడే సెంటర్స్ ఉంటూ ఉంటాయి. వాటిని ఆశ్రయించే ప్రయత్నం చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో సొల్యూషన్ లేని సమస్య ఉండదు. మనం అనుకుంటాం సొల్యూషన్ ఉండకపోవచ్చు అని చెప్పి, అది మన దగ్గర ఉండకపోవచ్చు ఆప్షన్. నలుగురితో మాట్లాడినప్పుడు ఆప్షన్ దొరకచ్చు. ఆ క్షణం కనుక మీరు వేచి ఉంటే, ఎందుకంటే దీపికా పదుకునే లాంటి వాళ్ళే డిప్రెషన్ గురించి మాట్లాడారు. అంటే వాళ్ళు ఏమైనా పైనుంచి దిగొచ్చారంటే అటువంటి మాటలు కాదు ఇక్కడ. వాళ్ళు కూడా మనుషులే. కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్కి వెళుతూ ఉంటారు. కానీ అటువంటి సందర్భంలోని అలాంటి వాళ్ళని గుర్తించి ఒడిసి పట్టాలి. లేకపోతే మన బాధ ఎవరితో పంచుకోలేమనుకుంటే ఆ సెంటర్స్ ఉంటూ ఉంటాయి, వాటికి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక మెడికేషన్ అయితే మెడికేషన్ ఇస్తారు, లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆ క్షణం కనుక మీరు దాటితే, అదే దీపికా పదుకుని ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారో గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కనుక తను ఒకవేళ ఏమైనా నిర్ణయం తీసుకుని ఉంటే, బహుశా ఈ మాట అంటే క్షమించాలి, ఎందుకంటే కాస్త కలవరపరిచే అవకాశం ఉంటుంది మిమ్మల్ని. అదే దీపికా పదుకుని ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఎవరు గుర్తుపెట్టుకుని ఉండకపోయి ఉండేవారేమో బహుశా. కానీ ఈరోజు తను హాలీవుడ్ కూడా వెళ్ళింది. ఆమె ఒక్కరే కాదు, చాలామంది ఉన్నారు. ఆ ఒక్క క్షణం ఆలోచించండి. అలాంటి వారిని గుర్తించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఈ సమాజానికి నిండుగా ఉంది. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్